తెలంగాణలో కాలేజీలకు దసరా సెలవులు ఎప్పటి వరకు? అక్టోబర్ 5 వరకు కదా! కొత్తగా అడుగుతున్నారేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇలా అడగాలని అనిపిస్తుంది. అసలు కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా క్లారిటీ లేదుట. ఎందుకు? ఏం జరిగింది అని అంటారా? మీకు తెలుసు కదా! కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని యాజమాన్యాలు కాలేజీలు బంద్ చేయాలని అనుకున్నాయి. అయితే రేవంత్ సర్కార్ వారితో చర్చించింది. దసరా వరకు డబ్బులు చెల్లిస్తామని చెప్పింది. హమ్మయ్య! మొత్తానికి ఏదో ఒకలా సమస్య సద్దుమణిగింది అని అనుకున్నారందరూ. ఇక స్టూడెంట్స్‌కు ఇబ్బంది ఉండదని గూడా అనుకున్నారు. కాలేజీలు నడుస్తాయి అని అనుకుంటే, ఇప్పుడేమో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దసరాకు ఇస్తామన్న 600,00,00,000 ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపించిందని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహంగా ఉన్నాయి. అవసరమైతే దసరా సెలవుల తర్వాత కాలేజీలను మూసివేయాలని గూడా వారు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు? ఇస్తామన్న 600,00,00,000 ఇస్తారా? లేక కాలేజీలను బంద్ చేయమంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయట కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వం స్పందించి 600,00,00,000 ఇస్తుందో, లేక కాలేజీలు మూతపడతాయో ప్రస్తుతం తెలియని పరిస్థితి. ఇప్పుడు అర్థమైందా? సెలవులు ఎప్పటి వరకు అని అడిగింది నేనెందుకో?